ఫ్రెండ్స్, ఫోన్పే నుండి మన డిటిహెచ్ కనెక్షన్ ఏదైనా సరే రీఛార్జ్ ఎలా చేసుకోవడం దాని గురించి ఈ వీడియో అయితే చేస్తున్నా. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కేవీ తెలుగు టెక్ని, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా నేనైతే ఫోన్పే యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత నేనైతే అన్లాక్ చేస్తున్నా. నేనైతే పాస్వర్డ్ పెట్టాను కాబట్టి అన్లాక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకైతే ఇంటర్ఫేస్ ఉంటుంది. మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి డిటిహెచ్ రీఛార్జ్ కనిపిస్తుంది. డిటిహెచ్ రీఛార్జ్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఆల్ బిల్లర్స్ అని కనిపిస్తుంది. నేనైతే సన్ డైరెక్ట్ కాబట్టి సన్ డైరెక్ట్ పైన క్లిక్ చేస్తున్నా. మా నెంబర్ ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు రీఛార్జ్ చేశాను కాబట్టి రీఛార్జ్ గురించి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి మనకి ప్యాకేజ్ అయితే మనం ముందుగానే తెలుసుకున్నట్లయితే మనకి మంచిగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి ముందుగా ప్యాకేజ్ వచ్చేసి నాకైతే 6 month డిపిఓ ప్యాక్ 1199 రూపీస్ అయితే ఉంది. నేనైతే టైప్ చేస్తున్నా 1199 రూపీస్ యాడ్ చేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పే బిల్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా పిన్ నెంబర్ అడుగుతుంది. పిన్ నెంబర్ వచ్చేసి చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ప్రాసెసింగ్ సెక్యూరిటీ అని పడుతుంది. తర్వాత వచ్చేసి మనకి పేమెంట్ అనేది పే అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది ఇప్పుడు చూస్తే కానీ మనకు తెలియదు. బట్ టైం అయితే పడుతుంది 1 minute. మనకి సక్సెస్ అయిందంటే మన టీవీ కనెక్షన్ ఆన్లో ఉండాలి. ఫెయిల్ అయిందంటే మరోసారి ట్రై చేయాలి, లేదా మన పక్కన ఉన్న డిటిహెచ్ కనెక్షన్ రీటైలర్ దగ్గర నుంచైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. లేదు మన ఫోన్ నుండి పే చేయాలనుకుంటే మన టెక్నికల్ ఇష్యూస్ వల్ల బ్యాంక్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. మనం మరీ 1 hourకి ఒకసారి కూడా ప్రాసెస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతుంది. బట్ ఎప్పుడో ఒకసారి అయితే టైంలో మిస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా చూద్దాం. మనకు ఒక ఫ్రెండ్స్ నాదైతే కొంచెం ఇక్కడ మనకు చూపిస్తుంది, దెర్ ఈజ్ టెక్నాలజీ ఇష్యూస్ ఇన్ యువర్ బ్యాంక్, ప్లీజ్ ట్రై ఆఫ్ సమ్ టైమ్, నోట్ ఇఫ్ మనీ హ్యాస్ లెఫ్ట్ యువర్ అకౌంట్ విల్ బి రీఫౌండ్ విత్ 1 working day. అంటే ఫ్రెండ్స్ మన బ్యాంక్ ఒకటి కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం ప్రాబ్లం అయితే ఉందని చెప్తుంది. అదేవిధంగా మనకు రీఫండ్ 1 day వరకు అయితే చెప్తుంది. ఇప్పుడు మనకు పేమెంట్ అయితే కట్ అయితే అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి రీఫండ్ కూడా మళ్ళీ రిటర్న్ అయితే చేస్తానని చెప్తుంది ఫ్రెండ్స్. మనకి టెక్నికల్ మనకి రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది ఫ్రెండ్స్. మనం బ్యాక్ వచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.